రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వాడకం పెరుగుతుందని భావించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని తానకలాన్ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ డివిజన్ ఇంజనీర్ ముక్తార్ మాట్లాడుతూ వినియోగదారులు ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ మెరుగుపడేందుకు వినియోగదారులు కెపాసిటర్లు అమర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ, ఏడీఈ, ఏఏఈ, ఎస్ఎల్ఈ, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ చర్యల వల్ల గ్రామ ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా లభిస్తుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. పెట్టడానికి 10 లక్షలు ఇప్పుడు ఇది ఒక 9.5-10 లక్షలు ఇది అంటే మీ ఊరికి 2 సంవత్సరాల నుంచి ఎన్సీ తీసుకోవాల్సి వస్తుంది. దానికి మనం తగ్గించడానికి కోసం ఏం చేస్తాం, మధ్యలో కూడా పెద్ద ఎయిర్ సిస్టమ్లు పెడతాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడనే బంద్ చేసుకొని చేసి మళ్ళీ ఆన్ చేసుకో, అందరికీ కరెంట్ పోకుండా. అది కావటం నడుస్తుందా? అది కావటం రూల్స్ నడుస్తున్నాయి సార్. అంటే ఈ పార్క్ వచ్చిన వాళ్ళు నైట్ హాల్ట్ చేస్తారు అంతేనా? అంతే. ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోధన్. ఈరోజు ఈ ఠానాకలాన్ గ్రామంలో మరి ఎడపల్లి సెక్షన్లో ఈ గ్రామం పెద్ద గ్రామం. మరి ఈ గ్రామంలో ఉన్న 700 మంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో మరి వచ్చే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద వేసవి కాలంలో అందరూ అన్ని పరికరాలు కొత్తవి కొనుక్కొని వాడుతున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి స్కీమ్ డిక్లేర్ చేసిందో పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో, మరి ఈసారి మా అంచనాల ప్రకారం చాలామంది కన్జ్యూమర్స్ 200 యూనిట్ల వరకు కూడా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏదైనా కూలర్స్ కానీ, కొంతమంది ఏసీలు కానీ, లేకపోతే ఫ్యాన్స్ కానీ, లైటింగ్స్ కానీ, రైస్ కుక్కర్స్ కానీ పెట్టుకుంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమ్మర్ మాకు లోడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 20% లోడ్ మేము యాడ్ చేసుకొని మరి ముందు చూపుతో ఈ వేసవి కాలంలో ఏ ప్రాబ్లం రావద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మా ఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కరునాటి వరుణ్ రెడ్డి గారు, సీఎండీ గారు వరంగల్ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామంలో కరెంటు సరఫరా అనేది వేసవి కాలంలో మంచిగా ఉండాలి. కన్జ్యూమర్స్ చాలామంది మరి వేసవిలో ఎగ్జామ్స్ కానీ మరి వేడి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అన్నీ వాడతారు. కాబట్టి దాని ఉద్దేశంతో ఈ విలేజ్లో ఒక 63 ట్రాన్స్ఫార్మర్స్ని 100కి పెంచినాం. ఒక 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ని 63కి పెంచినాం. ఇంకొక 25 కేవీఏ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మరి 16 నుంచి 25 చేసాం. అంటే దాదాపు 4 ట్రాన్స్ఫార్మర్లు మనం దాని సామర్థ్యం పెంచగలిగినాం. మరి దీని ద్వారా ఈ విలేజ్లో డబుల్ లోడ్ వచ్చినా కూడా ఏ ఫ్యూజులు పోకుండా మంచి కరెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం. మరి ప్రజలందరూ వినియోగదారులు కూడా దీన్ని మరి మంచిగా వాడుకోవాలి. వాళ్ళు కూడా సరఫరా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇదే కాకుండా సేఫ్టీ వీక్ కింద మేము ఏదైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వేసవి కాలంలో చాలామంది కూలర్స్, ఫ్యాన్స్ వాడతారు. కాబట్టి వాళ్ళు నీళ్ళు వేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేసి కరెంటు బంద్ చేయకుండా వాటర్ పోస్తూ ఉంటారు, పిల్లలు బంద్ చేయరు. మరి ఇది నివారించాలంటే మనం ప్రతి ఇంట్లో అర్థింగ్ చేసుకోవాలి. అర్థింగ్ చేసినట్టయితే మనకు ఏదైనా షాక్ వచ్చినా కూడా మనిషి చనిపోకుండా ఉంటాడు. మరి చాలామంది దీన్ని ఏం చేసుకోవట్లేదు, దానివలన ప్రమాదాలు ఇంట్లో జరుగుతున్నాయి. మనం బయట జరగకుండా లైన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా స్టాఫ్ని కూడా డైలీ సేఫ్టీగా పనిచేయాలా, అర్థరాడ్ వేసుకొని పనిచేయాలని రోజు వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం. మరి వినియోగదారులకు కూడా నేను చెప్పేది ఏంటంటే స్టార్టర్స్కి కానీ ఏదైనా కానీ మనం ముట్టినప్పుడు మరి ఏదైనా గ్లౌజ్ వాడితే బాగుంటుంది. పొలాల్లో పోయినప్పుడు మనం స్టార్టర్స్ ఏదైనా రిపేర్ చేసినా ముట్టినా కూడా గ్లౌజులు వాడాలి. మరి బాక్సులు కూడా ఇనుప బాక్సులు లేకుండా మరి పీవీసీ బాక్సులు వస్తున్నాయి, అవి పెట్టుకోవాలి. మరి ఏదైనా వైర్ దిగి ఉన్నా, వైర్ కింద పడి ఉన్నా, సర్వీస్ వైర్ ఉన్నా కూడా దాన్ని ముట్టుకోవద్దు, ఎవరు కూడా ముట్టుకోవద్దు. అది దాంట్లో కరెంట్ ఉన్నా లేకున్నా కూడా ముట్టుకోవద్దు. అది అలవాటు చేసుకుంటే మాత్రం మనకు యాక్సిడెంట్స్ జరగవు. మరి మేము ఈ మెసేజ్ ద్వారా ప్రజలకి మరి వినియోగదారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కరెంటు ద్వారా మనం సేఫ్టీగా ఉంటేనే మనకు యాక్సిడెంట్స్ జరగవు. ఎందుకంటే కరెంట్ అనే మనకు ఎంత పెద్ద శత్రువు అంటే కరెంటు ముడితే మనకు ప్రాణం పోతుంది.
అందుకోసం దాన్ని జాగ్రత్తగా మనం వహించాలి. జాగ్రత్త వహించి మనం వాడుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.